స్థానిక సీతారాంపూర్లోని ఐవీవై సిబిఎస్సి హై స్కూల్ నందు సిద్ధార్థ విద్యా సంస్థల వ్యవస్థాపకులు కీర్తిశేషులు దాసరి నరసింహారెడ్డి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్విజ్ జోన్ 2024 ప్రిలిమినరీ పరీక్షను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీకి ప్రిలిమినరీ రౌండ్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని వివిధ పాఠశాలల నుంచి దాదాపు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సీతారాంపూర్ కార్పొరేటర్ జంగ్లీ సాగర్, ఐవీవై పాఠశాల చైర్మన్ పసుల మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్రావు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులలో పోటీతత్వం అలవడుతుందన్నారు. ముఖ్య అతిథి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ పోటీల ద్వారా విద్యార్థుల నైపుణ్య ప్రతిభా పాఠవాలను వెలికితీయవచ్చన్నారు. సిద్ధార్థ విద్యా సంస్థల వ్యవస్థాపకులు కీర్తిశేషులు దాసరి నరసింహారెడ్డి జ్ఞాపకార్థం అతనికి ఇష్టమైనటువంటి సాంఘిక శాస్త్ర విషయంలో గత 8 సంవత్సరాల నుంచి ఈ పోటీలను నిర్వహిస్తున్నామని పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఈ ప్రిలిమినరీ రౌండ్ నుంచి ఫైనల్ రౌండ్కు 8 గ్రూపులను ఎంపిక చేసి అందులో నెగ్గిన మొదటి 3 గ్రూపులకు వరుసగా 7,001, 5,001, 3,001 నగదు పురస్కారాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవీవై పాఠశాల చైర్మన్ పసుల మహేష్, సిద్ధార్థ పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంతో మంది యొక్క చరిత్ర కావచ్చు, మరి ప్రపంచం యొక్క చరిత్ర కావచ్చు, మరి వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కావచ్చు, ప్రతిదీ కూడా ఈ సోషల్ స్టడీస్లో మనకు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి సబ్జెక్టు మరి అప్పుడు దాసరి నరసింహారెడ్డి గారు ఎందుకు ఎంచుకున్నారో, మరి వారి యొక్క దూరదృష్టి, వారికి ఉన్నటువంటి ఇంట్రెస్టు, దానివల్ల వారి యొక్క ఇంట్రెస్ట్ను మరి కాపాడుతూ మరి ఇంకా రాబోయే భావితరాలకు కూడా కొనసాగించాలనే ఒక ఆలోచనతో మరి శ్రీపాల్ రెడ్డి గారు, మరి సిద్ధార్థ స్కూల్ వారు, మరి అదేవిధంగా ఐవీవై స్కూల్ సహకారంతో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు 300 మంది విద్యార్థులు దీనిలో పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా మంచి అవకాశం ఇది. భవిష్యత్తులో ఈరోజు చాలామంది కూడా సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇతర గ్రూప్ 1 సబ్జెక్ట్స్లో మరి చాలామంది తీసుకునే సబ్జెక్టు సోషల్ స్టడీస్. నేను అనుకుంటా చాలామంది మంచి మంచి పొజిషన్లో ఈరోజు మరి వాళ్ళ ఈ స్కూల్కి సంబంధించి ఇలా ఉన్నటువంటి పరిస్థితిని మరి ఈ సందర్భంగా నరసింహారెడ్డి గారు చేసినటువంటి కృషి మరవలేని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి వారి ఏదైతే ఏ సబ్జెక్టు మీద అయితే వారికి ఇంట్రెస్ట్ ఉందో వారు స్వర్గంలో ఉండి మరి ఇటువంటి యాక్టివిటీ వారికి ఇష్టమైనటువంటి సబ్జెక్టు మీద గత 9 సంవత్సరాలుగా ఈ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నటువంటి శ్రీపాల్ రెడ్డి గారిని సందర్భంగా అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే వారు ఎక్కడ ఉన్నా కూడా వారికి ఇష్టమైనటువంటి సబ్జెక్టు పిల్లలకు నేర్పించాల్సినటువంటి సోషల్ యాక్టివిటీ కావచ్చు, సోషల్ సబ్జెక్ట్ కావచ్చు, క్విజ్ కావచ్చు, వీటన్నిటిని కూడా దీంతో పాటు వారు ఏదైతే పిల్లలకు మంచి వసతి కల్పించాలి, మంచి చదువు నేర్పించాలి అనేటువంటి వారి యొక్క తాపత్రయాన్ని మరి కొనసాగిస్తూ ఆశయాలను కొనసాగిస్తున్నటువంటి శ్రీపాల్ రెడ్డి గారిని నిజంగా ఈ సందర్భంగా అభినందిస్తాం. చైర్మన్ గారు సోషల్ టీచర్ అని కావడం వల్ల వారు బోధించినటువంటి సబ్జెక్ట్ సోషల్ అవ్వడం వల్ల వారి జ్ఞాపకార్థము ఒక రిచ్ ట్రిబ్యూట్ పే చేసే విధంగా సోషల్ సబ్జెక్ట్ నందు ఈ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాము. మరీ ప్రత్యేకంగా ఏంటంటే చాలా వరకు మ్యాథమెటిక్స్, సైన్స్ ఒలింపియాడ్స్ నడుస్తున్న తరుణంలో 9 సంవత్సరాల నుండి సోషల్ సబ్జెక్ట్ యందు ఈ క్విజ్ నిర్వహిస్తూ పిల్లల్ని గ్రూప్స్ వైపు, పబ్లిక్ సర్వీసెస్ వైపు మోటివేట్ చేసే విధంగా ఈ క్విజ్ నిర్వహిస్తున్నాము. అండ్ ఈరోజు ఎవరైతే బెస్ట్ 8 టీమ్స్ ఫ్రమ్ ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ స్కూల్స్ నుండి బెస్ట్ 8 మొత్తం 16 టీమ్ తీసి సపరేట్గా సిద్ధార్థ విద్యార్థులకు, బయట స్కూల్స్ విద్యార్థులకు ఫైనల్స్ ఒక 1 వీక్ తర్వాత కండక్ట్ చేసి విజేతలకి క్యాష్ ప్రైజ్ 7,000, 5,000, 3,000 రూపీస్ క్యాష్ ప్రైజ్గా ఇవ్వడం జరుగుతుంది.